శృతి అయితే మస్కిటో స్ప్రే కొడుతూ ఉంటుంది. అది చూసి ఏంటి శృతి ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. మీనా ఏంటి స్మెల్ అని అనేసరికి మస్కిటోస్ 2 దోమలు కూడా వదలకూడదు మీనా, అవి చాలా డేంజరస్, నీకు తెలియడం లేదు అని చెప్పేసి అనేసరికి స్మెల్ బాగా వస్తుంది శృతి అని అయితే మీనా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అయినా పట్టించుకోకుండా శృతి దోమల స్ప్రే కొడుతూ ఉంటుంది. అలా ఇంటి నిండా చాలా ఎక్కువగా దోమల స్ప్రే కొట్టేస్తూ ఉంటుంది. ఆ స్మెల్కి మీనా అయితే కొంచెం చిరాకు పడుతూ ఉంటుంది. సరే అని చెప్పేసి కాఫీ పట్టుకొని అయితే సత్యం దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. అలా సత్యం దగ్గరికి కాఫీ పట్టుకుని వెళ్ళేసరికి ఏంటమ్మా స్మెల్ ఎలా ఉంది అని చెప్పేసి అనేసరికి దోమల కోసం స్ప్రే కొడుతుంది మామయ్య శృతి, ఆ దోమలు అని అనేసరికి ఏంటమ్మా స్మెల్ ఏదో తేడాగా ఉంది అనేది అంటూ ఉంటాడు. ఆ మామయ్య అని అనేసరికి ఏంటోనమ్మా నాకు కొంచెం అనీజీగా ఉంది స్మెల్ వల్ల అని చెప్పేసి అయితే సత్యం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. మామయ్య మామయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది శృతి. మీనా అలాగనేసరికి ఇక మీనా ఏం చేయలేక సత్యంని అయితే హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అలా హాస్పిటల్ తీసుకొని బాలుకి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. బాలుకి ఫోన్ చేసి ఏంటి మామయ్య గారిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అనేది అంటూ ఉంటుంది. మామయ్య గారిని హాస్పిటల్కి ఎందుకు అని అంటే ఆయనకి ఊపిరాడడం లేదండి, వినిపిస్తుందా నేను చెప్పింది, ఆయనకి ఊపిరాడడం లేదు, అందుకే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, మీరు అర్జెంటుగా అక్కడికి వచ్చేయండి అనేది అంటూ ఉంటుంది మీనా. ఇక బాలు అయితే షాక్ అవుతూ ఉంటాడు సత్యం పరిస్థితి తెలిసి.